ఒక్కటి చెప్పండి, మీరు అంటే 1979లో మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సర్పంచ్ 70లోనే ప్రారంభించారు రాజకీయ ప్రస్థానాన్ని. తర్వాత సర్పంచ్గా, ఎంపీపీగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మార్క్ఫెడ్ చైర్మన్ అన్ని పదవులు అలంకరించారు. దీంతో కళ్యాణ్ దుర్గంలోనే ఉన్నం హనుమంతరాయ చౌదరి పెద్ద ఆయన అంటే ఒక ఇమేజ్, ఒక క్రేజ్ పెరిగిపోయింది. అంటే మీరు అనుకుంటే ఒంటి చేతితో ఆ రోజు బీసీ గోవిందప్పని ఎస్సీ కాన్స్టిట్యూషన్, అప్పటి నుంచి ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్గా ఉన్నప్పుడు మీకు ఎలాగో అవకాశం లేదు కాబట్టి మీరు ఒంటి చేతితో బీసీ గోవిందప్పని గెలిపించారు. అనంతరం అనుకోకుండా బీసీ గోవిందప్పకు బదులుగా ఒక ఉపాధ్యాయుల శారదాంబను ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాల్సి వచ్చింది? ఆయన చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన తప్ప మా ఆలోచన కాదండి. ఎందుకంటే నేను కూడా పోయినాను, అడిగాను, సార్ ఇంకా పిల్లోడు ఉండాలి బయట ఉండాడు అంటే ఎట్లా నీవు ఊరికే ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా, నేను ఇంతమందికి మేము అనుకున్నాం ఆడవాళ్ళకి ఇవ్వాలా, మీరైతే ఆడవాళ్ళు గెలుస్తారు ఖాయంగాను, ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆ కాన్సెప్ట్తో ఆనాడు ఆమెని తీసుకొచ్చి గెలిపించాను. అంటే గెలిపించేది మీరైతే బీసీ గోవిందప్ప అంటే మీరు చెప్పినట్లే వినడం లేదు, మీ మాటని ఖాతరు చేయడం లేదనే ఉద్దేశంతోనే శారదాంబను మీరు తెర మీదకి తీసుకొచ్చారనేది కూడా అప్పట్లో 100% రాంగ్. నేను నాకు మనస్ఫూర్తిగా చెప్తాను, నేను అబద్ధం చెప్పేవాడిని కాదు. ఏ పరిస్థితుల్లో కూడా బయట ఉన్నాడు, వాక్యులు బయట ఆ పిల్లడు బయట ఉన్నాడా అని అడిగినాడు. తీసుకుపోయినాం అక్కడికి, చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయినారు. నేను చంద్రబాబు చెప్పినాను, సార్ వానికి వెళ్ళి సార్, ఎందుకు వాడికి ఖాయం గెలుస్తారు లేని సార్ అంటే, లేదా నేను ఆడవాళ్ళకి ఇస్తానని చెప్పినాను. ఆయన కూడా పలా ఎట్లా ఏం వేస్తారంటే, మేము ఆయన వద్దు సార్, ఆయన అయితే వద్దు, మేము కావాల్సింటే వేరే వాళ్ళు ఎవరిని పెడతాం కానీ ఆయన మాత్రం వద్దు అంటే, వాడు బయట ఉన్నాడంటే ఉన్నాడు సార్ అంటే, నువ్వు ఒకరితో ఇంత ఇబ్బంది పడితే నేను ఇంతమందితో ఎట్లా చేసేది, 190 మంది ఎట్లా నేను ఏదో చేసుకోవాలి కదా, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా, అది బాగలేదని అప్పుడు ఒకసారి కాదు నాకు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 1999లో ఎవరికి ఇంటర్వ్యూ దొరికేది కష్టమైనప్పుడు నాకు 3 సార్లు నేను నాటికి రావాల్సి పోయినాను, అని మాట్లాడినాను. అది వాస్తవం కాదు, నువ్వు చెప్పింది మాత్రం 100% రా, నేను మాత్రం వాడికి సపోర్ట్ చేశాను. మమ్మల్ని అయితే వీళ్ళంతా కూడా ఎవరు ఆయన చనిపోయానులే, సకన్ గౌడ్ అని అయినా ఈ బాధానికి ఇష్టమే కానీ సకన్ గౌడ్ ఇట్ట వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అది ఇది అని కూడా అన్నాడు. ఆయన కూడా నేను లేదు అమ్మని చెప్పినాను, వాడు అడిగినాను కాబట్టి చెప్పినాను అప్పటి చెప్పాను, ముందు పద్ధతి కాదని చెప్పినాను, తప్పకుండా వాడికే సపోర్ట్ చేశాను. అయితే ఏది ఏమైనా బీసీ గోవిందప్ప విషయం పక్కన పెడితే మీ ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యే అయిన శారదాంబను తర్వాత మీరు ఎందుకు ప్రోత్సహించలేదు? అసలు మీరు ఆమె కూడా మీ మాట వినలేదని ఆమె కాదు, ఆయన పూర్తిగా వీక్ అయిపోయి నువ్వేనా మార్తి నువ్వేనా పడిన పరిస్థితి వచ్చినప్పుడు వయసు అయిపోయింది, ఆయనతో వీలు కాలేదు కాబట్టి తిరిగా పిల్లడు వాడిని గెలిచేవాడు కావాలి కదా, బాగా తిరిగా ఇబ్బంది పడుతుందని చెప్పి వాస్తవం చేసాం అంతే. ఆయన కూడా చెప్పినాం, నీకు లేదమ్మా ఇంక రాదమ్మా, నీకు వేరే వాళ్ళు ఆ పిల్లడిని వెనక ఉండి పిలుచుకొస్తామని చెప్పినాం. మేము ఇప్పుడు కావాల్సింటే గోవిందప్ప గంట రాలేదు కానీ ఇప్పుడు కావాల్సింటే ఆయనతో చేద్దాం పోదాం, నీకు చెప్పినా లేదమ్మా అని అడుగుతుంది ఎదురుకి. మామూలుగా ఇక్కడ మాట వినడము వినకపోవడం అనే సమస్య ఉత్పన్నం కాదు. ఎందుకంటే మామూలుగా ఇక్కడ అందరూ కలిసిపోతారు, ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు లేవు. ఇక్కడ ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గ పరిస్థితి ఏమంటే అందరికీ సానుకూలంగా ఉండడమే ఇక్కడ కావాల్సింది. ఎవరితో ఎదురేసుకునే పరిస్థితి, ఎవరితో ఎదురేసుకునే పరిస్థితి ఉండదు. దాన్ని ఒక్కసారిగా రఘువీరెడ్డి వచ్చేదో కుల రాజకీయాలు అంత చేసి మత రాజకీయాలు, కుల రాజకీయాలు అంతా నానా రకంగా గబ్బు లేపాడు. కానీ లేకపోతే చాలా ప్రశాంతమైన నియోజకవర్గం కళ్యాణదుర్గం అనేది. ఎవరితోనే ఇట్లా విభేదాలు, పట్టింపులు ఇవన్నీ కానీ ఉండేది కాదు. మామూలుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఇంకొకరి గురించి ఆలోచించేది కాదు. ఎక్కడ మా దగ్గర పొలిటికల్ కేసులు ఉండవు ఎక్కడ కూడా. కానీ రఘువీరెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ పెరిగిపోయినాయి. అంతకుముందు అనేది ఏమీ ఉండేది కాదు. అలాంటప్పుడు విభేదాలు ఎందుకు వస్తాయి? శారదాంబతో విభేదాలు రావు, గోవిందప్పతో విభేదాలు రావు. ఈరోజు గోవిందప్పని ఏదైతే చెప్తున్నారు, గోవిందప్పని టికెట్ ఇప్పించడానికి నాన్న వీళ్ళంతా కలిసి చాలాసార్లు పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె కూడా కొంచెం వయసు పైబడిన రీత్యా ఆమె రిటైర్డ్, నాన్నకే ఉపాధ్యాయురాలు ఆమె. ఇంకా అలాంటితో ఆమెతో విభేదాలు ఎందుకు వస్తాయి? నాన్నకు ఉపాధ్యాయురాలు ఆమె, ఇంకా ఎప్పుడు విభేదాలే లేవు. ఇంకా అలాంటప్పుడు మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తారని మాకు కూడా ఐడియా లేదనుకో. వాస్తవంగా ఆమెకి మాకు విభేదాలు ఇంటికి వస్తాయి చెప్పు, నాకు అసలు లేదు. ఆ పిల్లోడి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కూడా తర్వాత ఈ మధ్య కారణం ఏమంటే నా ఎలక్షన్ అప్పుడు కూడా చేయలేదంటే నాకు బాధ కదా. ఆ లైన్లో నేను శుద్ధిపడుచుకోవాలి, వాళ్ళతో నేను మాట్లాడిన అంతేగాని మీలో నాకు సంబంధం లేదు. అంటే ఎందుకు మీ మద్దతుతో అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, రాజకీయాల్లో రాణించాడు, అలాంటి చంద్రబాబు నాయుడు మాట తప్పాడంటే ఆయన కార్డు ఇస్తానని చెప్పి పార్టీ లేదంట, మరి దానికి మేమేం చేసేది? అన్ని రోజులు మీ మద్దతుతోనే ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు మీకు దూరం కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీతో ఎందుకు విభేదించాలి? పార్టీ మీద అలిగితే మీతో సంబంధమే నాయకుడు. నేను ఉండేదాన్ని ఇప్పటి కూడా చూసుకో, స్టాటిక్స్ తీసుకో, నేనేమి ఇబ్బంది కాదు. అదే 1900
87 మార్చి 23వ తేదీ బై ఎలక్షన్ లెక్కలు తీసుకో. ఆ పొద్దు నా నుండి గెలిచాడా లేదా అనేది అని కూడా ఆలోచించుకున్నాను. నాకు ఎట్లంటే దాంట్లో సందేహం లేదు. నియోజకవర్గంలో బీసీ గోవిందయ్య అయితేనేమి, శారదాంబ అయితేనేమి గెలిపించిన సాహసం మీద ఒంటి చేతి వాళ్ళని గెలిపించారు. దాంట్లో ఎటువంటి దాపరికం లేదు. దానికి సమాధానం ఏమంటే అండి, మామూలుగా మనిషి ఆశాజీవి. నాకు కాకుండా పోయింది, ఎమ్మెల్యే పదవి జనరల్ అయిపోయింది, నేనే నిలబడాలా, ఇంకా నేనే ఉండాలా, ఇంకా నేనే అధికార దాహం ఎక్కువయ్యి ఆయనకి. ఆయన ఏం చేశాడు, మామూలుగా విభేదాలు లేకపోయినా కూడా పార్టీకి దూరమైనాడు. పార్టీకి దూరమయ్యి ఆయన దగ్గర వైఎస్ఆర్లో వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటే మనం మన నాన్నగారి అభిప్రాయం అంటే ఎవరైనా కాంగ్రెస్ వైఎస్ఆర్ అంటే వాళ్ళతో మాట్లాడేది కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో ఆయన వేరే వాళ్ళతో దగ్గర అవుతున్నాడని తెలిసిన తర్వాత ఆయనతో మాట్లాడేది విభేదించేసి వదిలేశారు. ఆయన మాట్లాడుకోకుండా ఆయన అలాగే ఊరికే ఉన్నాడు. ఆయన సైలెంట్గా ఆయన ఊరికే ఇంట్లో కూర్చున్నాడు. ఆయన మామూలుగా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలా, లేకపోతే ఎప్పుడు పదవి ఉన్నా లేకపోయినా పని చేస్తూ ఉన్నవాడే నాయకుడు అవుతాడు. కానీ ఆయన అయిపోతేనే వ్యాపారం చూసుకున్నాడు, అయిపోతేనే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ వ్యాపారానికి పోయినాడు. మళ్ళీ వ్యాపారం చేసుకునేటువంటి ప్రజలు ఆయన మాట ఏమింటారు, అందుకోసమే ఆయన వదిలేశారు అంతే ప్రజలు. ఇంకోటి అండి, ఆయన నిజంగా పార్టీలో యాక్టివ్గా ఉండాలనుకుంటే మేము ఎమ్మెల్యే కాకుండా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముద్దినాయనపల్లి టు కళ్యాణదుర్గం వచ్చాడు, అక్కడ అనురెడ్డి బల్త నుండి. ఆయన కంకర మిషన్కి 100 మీటర్లు కూడా లేదు, బండిజాల కట్టుకూరికి ఆయన వచ్చి దారిలో వచ్చి కలుసుకోవాలి. నీ ఆది నాయకుడు, నీకు 2-3 సార్లు టికెట్లు ఇచ్చినోడు, విప్పు చేసినాడు, నిన్ను విప్పు చేసినోడిని నువ్వు ఆ దారిలో వస్తుంటే వాడు మాట్లాడుకున్నవాడు నిన్నే పెద్ద మనిషి అంటారా? ఇప్పుడు కాదు, నేను ఓడిపోయిన తర్వాత వచ్చినాడు ఆయన ఒకసారి. అట్లా వస్తే అట్లే వాడు కంకర మిషన్ పక్కన 100 మీటర్ల దూరం మెయిన్ రోడ్ అంటే వచ్చాడు. ముదిగాలు దాటిన తర్వాత కళ్యాణంకి వచ్చే టౌన్లో వచ్చే దారిలో ఉంది మా కంకర మిషన్. వచ్చినోడిని వాడు మాట్లాడకపోతే అదేం పద్ధతి? అది పద్ధతి కాదు కదా అది. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.